ఆరాధించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము స్తోత్రము దేవా స్తోత్రము దేవా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా స్తోత్రము దేవా స్తోత్రము దేవా సకల యుగములలో పూజుడవు సకల యుగములలో ఆరాధ్యుడవు ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము దేవా నీవే నా సృష్టికర్తవా ప్రభు యేసు రక్తములో నన్ను విమోచించావు ఎలోహిం దేవా నీవే నా సృష్టికర్తవా ప్రభు యేసు రక్తములో నన్ను విమోచించావు నూతన సృష్టిగా నన్ను మార్చినావు నూతన గీతము నా నోట ఉంచావు నూతన గీతము నా నోట ఉంచావు ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము ప్రభు యేసు నామములో నిత్య జీవమిచ్చావు ఏల్వోలాం దేవా నిత్యుడైన నా తండ్రివి ప్రభు యేసు నామములో నిత్య జీవమిచ్చావు నా యత్రోస్ నీవే నా మంచి వైద్యుడా పాపపు రోగమును మాన్పిన దేవుడా పాపపు ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము
ఆరాధించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామమున్ స్తోత్రము దేవా స్తోత్రము దేవా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా స్తోత్రము దేవా స్తోత్రము దేవా సకల యుగములలో పూజుడవు సకల యుగములలో ఆరాధ్యుడవు షాలోమ్ అలేకం హల్లెలూయా. మరొకసారి ప్రభునందు ప్రేరిన సహోదర సహోదరులకు ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి ప్రభు రక్షకుడు రారాజైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరి గత ఆధారు చెప్పినట్లుగా కొంచెం మెసేజ్ ఆలస్యమయ్యే పరిస్థితిలో చెప్పాను. కొంచెం ఈ మొదటి దినము ఈ జూన్ మాసం మొదటి వృద్ధాల్లో కొంచెం ప్రభును ప్రేమించి ప్రభు సన్నిధిలో మనసు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కూర్చున్నప్పుడు నా ఆత్మలో ఒక చిన్నదేం కాదు, దేవుని యొక్క హెచ్చరిక, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆలోచన నాలో పుట్టింది. ఏంటంటే ప్రభు ఇలా అంటున్నాడు మలాఖీలో, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అంటాడు. ఎవరంటే యాజకులు? నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులు. నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, నిర్లక్ష్యం నీలో లేదా? మీలో అంటున్నా, నీలో నిర్లక్ష్యత ప్రభు సన్నిధికి వచ్చేట్లో ఉన్నటువంటి నిర్లక్ష్యత చాలా ప్రమాదంగా ఉంది. ఈరోజు లోక ప్రభావం పెరిగిపోయింది. యవనస్తులు లోకంలోకి జారిపోతున్నారు. ప్రభు నిగిన వారు అనుకునే వాళ్ళు చల్లారిపోతున్నారు. ఆసక్తి అడుగడుతుంది. ఈ దినాల్లో అలాంటి విపరీతమైనటువంటి ఆత్మీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని గమనిస్తున్నాం. ప్రభు యొక్క నాలో పెట్టిన తలంపు ఏంటంటే, మీరు నిర్లక్ష్యంగా వస్తే నేను ఎందుకు మీ మధ్య నేను సంచరించాలన్నాడు. నా మాట మీకు అర్థమైందా? మీరు నిర్లక్ష్యంగా నా సన్నిధికి వచ్చే పక్షంలో నేను మీ మధ్య నేను ఎందుకు సంచరించాలి అంటున్నాడు. అర్థమైందా? లేదు? అర్థమైన చేతండి. ఇద్దరుగా ముగ్గురుగా చేరిన వాళ్ళ మధ్య ప్రభు ఉంటాడు, వాస్తవమే. కానీ సంఘము, దేవుని ప్రజలు ప్రభు సన్నిధి నిర్లక్ష్యంగా వచ్చేవారుగా ఉంటే పరిశుద్ధాత్ముడు కూడా పెద్దగా క్రియ చేయడు. వాస్తవం అది. నీకు జాబ్ ఇస్తారు, 10 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తారు, కలెక్టర్ గారు పిలిపించారు. 11 గంటలకు పోయావు, ఆడ కలెక్టర్ లేడు, అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా లేదు. ఏం చేస్తావు? 10 గంటలకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారంటే నువ్వు ఎప్పుడు ఉంటావు చెప్పండి? 9:30కే, నేను 9కే పోయి కూర్చుంటాను అక్కడ. జాబ్ కదా. ఇప్పుడు నేనేమంటానంటే నా వైపు అంటే నేను కొంచెం పెద్దోడై శారీరక బాధ్యతలు బట్టి నా వైపు చూడబాకండి దయచేసి. నా వయసు దాదాపు దాటిపోతుంది. ఈరోజు ఆరాధన వర్తమానం సిద్ధపడి రావాలంటే అంత ఇబ్బంది పడి అప్పటికీ కొంత లేట్ అయింది. వాస్తవం.
మరి మీ దేహంలో ఆరోగ్య కృపలు అన్నీ బాగున్నప్పుడు ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? నేను అంటున్నాను, మీరు వచ్చారు, మనం వచ్చాం. ఇఫ్ గాడ్ స్పిరిట్ వోంట్ మూవ్ అమిస్ట్ us, వాట్ ఈస్ ద యూస్ టు కమ్ హియర్? పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ కదలిక లేని పక్షంలో నువ్వు వచ్చి నిదానంగా వచ్చి అమ్మగారు అయ్యగారు లాగా వచ్చి కూర్చుంటే కలిగే లాభం ఏమిటి? జీరో, సున్నా. ఆద్యం అయిపోయింది, చాలు, అంతే. ఏదో అయిపోయింది, పాడబడడం, వాక్యం, కానుకేసం, బల తీసుకొని వచ్చేసి అంతవరకే. దీని ఏమిటంటే నామినల్ లైఫ్, నామకార్థమైనటువంటి జీవితము. మనం ఒక యాంగ్జైటీ, ఈగర్నెస్, ఆశతో, ఆసక్తితో, ఆత్మసంద్ర ఆకలితో, దప్పికతో నువ్వు వస్తే నీకు సేవ చేయడానికి, నీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మనము ధ్యానిస్తున్నటువంటి అంశము పెళ్లి కుమార్తె వస్త్రములు గురించి ప్రారంభం చేసుకున్నాము. పెళ్లి కుమార్తె యొక్క ఆత్మీయ అనుభవాలను మనం ధ్యానిస్తూ వచ్చాం. పెళ్లి కుమార్తె అనగా బ్రైడ్ అని చూసాం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఆత్మీయ సాదృశ్యం కూడా మనం ధ్యానం చేసాం. బి అంటే బ్యూటిఫుల్, సౌందర్యవంతమైన జీవితం కలిగి ఉండాలి. ఆర్ అంటే రేడియంట్, ప్రకాశవంతముగా వెలిగే వారంగా ఉండాలి. ఐ అంటే ఏమా ఇంటెలిజెంట్గా, జ్ఞానవంతురాలుగా జ్ఞానవంతమైన సంఘంగా ఉండాలి. ఇంకా డి అంటే డిలైట్ఫుల్గా, సంతోషించే వారంగా ప్రభువులో మనం ఉండాలి. ఇప్పుడు ఈ అనే అక్షరాన్ని కొంత సమయం మేరకు మనం ధ్యానం చేస్తాం. ఇది పూర్తి కాకపోవచ్చు, పర్వాలేదు. ప్రభుచితం అయితే ఇంకొక తరుణం దేవుడు మనకి ఇస్తాడు. సో ఇక్కడ కొంచెం రోజు ఈ వాక్యం అంటే కొంచెం మనసు పెట్టాలి. మనసు పెడితేనే మీకు అర్థమవుతుంది. లేదండి నా మనసుకు పగ్గాలు లేవు, ఎక్కడో పోతుందంటే నేను చేయలేను. ఓకేనా? ఇక్కడ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో గుణవతైన భార్యను కూర్చున్నటువంటి అంశములు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభువు యేసుక్రీస్తు అనే పెళ్లి కుమారునికి గుణవతైన భార్య ఎవరంటే సంఘమే, మనమే. మన యొక్క గుణలక్షణాలు ఎలా ఉండాలి అని చెప్పేదానికి కొన్ని లేఖనాలు, ఈ సామెతలు 31 నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఒక మాట చదువుతాం. 25వ వచనం చూడండి. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాల విషయమై నిర్భయముగా ఉండును. దేవుడు తన వాక్కులను సమృద్ధిగా దీవించి మనతో మాట్లాడుగాక. ఆమేన్. రాబో కాల విషయమై నిర్భయముగా ఉండును. అది మన అంశం కాదు, కానీ ఒక తర్జుమలో ఉందంటే రాబో కాల విషయమై ఆమె నవ్వుతుందంట, దిగులు పడతా కృంగిపోతూ ఉండదు, మంచి నిరీక్షణతో కూడినటువంటి అనుభవంతో నిర్భయముగా ఉంటుంది అనే మాట అక్కడ చదువుతున్నాం. అయితే బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఇక్కడ మన దృష్టి ఎక్కడ కేంద్రీకరించాలంటే సంఘము బలహీనంగా ఉండాలా లేకపోతే బలముగా ఉండాలా అంటే ఏం చెప్తారు చెప్పండి? బలము కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో షీ ఈజ్ క్లాత్డ్ విత్ స్ట్రెంగ్త్ అనే మాట వాడబడింది. షీ ఈజ్ క్లాత్డ్ విత్ స్ట్రెంగ్త్. ఇక్కడ బలము అనేటటువంటిది ఆమెకు వస్త్రముగా ఉన్నది అనే మాట. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, కొంచెం ఆలోచించి బుర్ర పెట్టండి. స్ట్రెంగ్త్ అనే పదము ఒకటి వాడబడింది. నేను ఇందాకేం చెప్పాను మీకు? ఈ అంటే దేనికి చెప్పాను? ఈ ఎనర్జెటిక్. ఏంటది? ఎనర్జెటిక్, ఫిల్డ్ విత్ ఎనర్జీ, దట్ ఈస్ ఎనర్జెటిక్. చాలా అంటారు, ఈ అబ్బాయి యంగ్ అండి ఎనర్జెటిక్ అంటున్నారు కదా. ఎనర్జెటిక్ అంటే అక్కడ
మరి ఒక పదము మనం చెప్పుకోవాలి, ఏంటంటే శక్తివంతమైన, డైనమిక్. కొంచెం మనసు పెడుతున్నారా? పెట్టారు హలో చెప్పండి. మంచిది, పెట్టారు కదా. ఏం చెప్తున్నా నేను? బలము సంఘానికి వస్త్రాలట. అయితే నేను చెప్పిన పదం ఏంటి? ఈ అంటే ఇది వేరేనా? ఎనర్జెటిక్ అంటే తెలుగులో మనము ఏమి వాడవచ్చు? తెలుగు అయ్యా, శక్తివంతమైన. వెరీ గుడ్ అశోక్కి కంగ్రాట్స్. ఎనర్జెటిక్ అంటే శక్తివంతమైన అర్థం వస్తుంది కదా. మరి స్ట్రెంగ్త్ అంటే ఏంటి? బలం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్? ప్రశ్న కదా ఇది. శక్తికిని బలముకును ఉన్న తేడా ఏమిటి? ఎవరు చెప్తారు? మీరు చెప్తే నాకు వినబడదు, టైం వేస్ట్ అవుద్ది. నేనే చెప్తాను రెండు మాటలు. ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ ఎనర్జీ అంటే కెపాసిటీ టు డూ వర్క్. మన నిదానికి అర్థమైన పర్లే. ఎనర్జీ అంటే ఒక పని చేయగలటువంటి శక్తి సామర్థ్యత. ఎనర్జీ అంటే శక్తి సామర్థ్యత. ఇప్పుడు మరి బలము అంటే, స్ట్రెంగ్త్ అంటే చెప్పండి. యూఆర్ ఆన్ ద వే. చెప్పండి. ఈ ఎనర్జీని అంటే ఈ శక్తిని ఎంతవరకు వాడుతావో అనేది బలం అన్నమాట. ప్రభు ఏం చెప్పాలో వీళ్ళకి ఉదాహరణ అంటే, ప్రభు నాకు 2 ఉదాహరణలు ఇచ్చాడు సింపుల్గా. ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్కి వెనకాల ప్లగ్ పెట్టారు. ఏ ఎనర్జీ వస్తుంది దానికి? విద్యుత్ శక్తి వస్తుంది. విద్యుత్ శక్తి ఉంది దాంట్లో కదా. ఏముంది దానికి? విద్యుత్ శక్తి. ఓకే, నువ్వు బాగా చెప్పరు. ఎవరు మాట్లాడేది కొంచెం చెప్తుంటే నాకు కొంచెం హుషారు వస్తుంది. ఏముంది దాంట్లో? విద్యుత్ శక్తి ఉంది. ఇప్పుడు రానైనా దీంట్లో ఎన్ని బటన్స్ ఉన్నాయి? కింద స్పీడ్ బటన్స్ ఎన్నో చూడు. ఇప్పుడు నేను కొంచెం పెంచు, స్పీడ్ పెంచు చూద్దాం. స్పీడ్ పెంచరా? శాత కదా. స్పీడ్ పెరిగిందా తగ్గిందా? ఇంకొంచెం పైన మొదటిది స్పీడ్ పెరిగిందా? పర్లా? ఒరే కూర్చో. ఆడ ఒక బటన్ ఏమో ఒక స్పీడ్, రెండో బటన్ కొంచెం స్పీడ్, మూడో బటన్ హై స్పీడ్. ఉందా లేదా? ఉంది. ఓకే. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎనర్జీ అంటే దీంట్లో ఉన్నటువంటి శక్తి నేను 3వ పాయింట్లో పెట్టుకుంటేమో హై స్పీడ్ వస్తుంది, 2వ పాయింట్ పెట్టుకు తగ్గుద్ది, ఒకటే పెట్టనుకోండి స్లోగా తిరుగుద్ది. ఇక్కడ మీ తేడా అర్థమైందా? అర్థం కాలేదన్నా సరే ఇంకో మాట చెప్తాను. మీరు బస్సు ఎక్కారు, లేకపోతే కారు ఎక్కాము, కూర్చున్నాము. సరే, కారు ఎంత స్పీడ్లో పోవచ్చు? ఇంజన్ యొక్క శక్తి సామర్థ్యత ఎంత అంటే 150 కిలోమీటర్ పోవచ్చు అంటారు. ఎన్ని కిలోమీటర్లు? 150. కానీ నాకున్న డ్రైవింగ్లో రవి అయితే 130 140 తెలిసాడు. కానీ అందరూ అంత స్పీడ్ డ్రైవింగ్ చేయరు. ఒకరికి అనుకోండి 80 పోతారు. కొంచెం స్పీడ్ పోయంటే 90, మహా అంటే 100 పోతారు. జాగ్రత్త కోసం మంచిదేనండి, అది నీకు కాదన్నాం. కాకపోతే ఏంటంటే స్పీడ్ తక్కువ ఉంది, ఇంజన్లో శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉంది, కానీ వాడే బలము శక్తి కొంచెమే. అర్థమైందా? మీకు అర్థమైందా? నేను చెప్పండి. అర్థమైందా చెప్పండి. ఎనర్జీ ఉంది, ఎనర్జీని వాడే విధానమే ఏమంటారు? బలము అంటారు. శక్తి బలముగా వాడబడాలి. కొంతమంది ఉంటారు
ఎనర్జీ బాగుంటుంది కుర్రోళ్ళకి. 3 పూట్ల మటను, ఫిష్, రొయ్యలు లేపేస్తారు, ప్లేట్ లేపేస్తారు. కానీ వారు తమ బలమును ఉపయోగించరు. తిన్నామా, పడుకున్నామా, తిరిగామా, అంతే. చెప్పండి, నీకు ఎనర్జీ లేదా, శక్తి లేదా? ఉంది, కానీ నేను వాడను, నేను పని చేయను. ఇది మీకు అర్థమైతే ఈ చెప్పే సందేశం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పెళ్లి కుమార్తెకు, ఈ గుణవత్తైన భార్యకు వస్త్రములు ఏంటంటే, నెంబర్ 1 ఏంటి? బలము. బలము అన్న మాట ఇంగ్లీష్ స్ట్రెంగ్త్. అంటే ఇప్పుడు ఈమె బలము ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎనర్జీ, నీలో ఉన్న శక్తి బట్టి నీలో ఉన్నటువంటి బలము బయటకు వస్తుంది. అర్థమైందా మీకు? ఏమి తినలే 2 రోజులు, నిలబడ్డావు, పాడండి హల్లెలూయా అంటే ఏం పడతారు మీరు? శక్తి లేదు, ఏం లేదు, ఎనర్జీ లేదు. బలంగా పాడండి, రాదు కదా. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, బలము అనే దానికి బ్యాక్ బోన్ ఏంటంటే ఎనర్జీ. ఫ్యాన్ తిరిగేదానికి బ్యాక్ బోన్ ఏంటి? విద్యుత్ శక్తి. ఈ రెండింటికి తేడా ఉంది. మళ్ళా చెప్తున్నాను, నీకు శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఉంటే సరిపోదు, ఎనర్జీని వీలంత ఎక్కువగా వాడాలి. అప్పుడే నీవు బలమును ప్రదర్శించే వ్యక్తిగా నువ్వు ఉంటావు అనే మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లోకంలో రకరకాల బలాలు ఉన్నాయి, తెలుసా? ఉన్నాయి లేవా? ఏనైనా పాలరాజ్ ఒక బలం చెప్పు, బుర్ర పనిచేయి. ఏం బలాలు ఉన్నాయి? ఏమా మీరు చెప్పండి. ఏమా గట్టి చెప్పమ్మా. ఏం బలమా? ధనబలమా? ధనమన్నారా? ఓకే, ధనబలం కరెక్టే. ధనబలం ఒకటి. ఏమా? ఖండబలం, 5 ప్యాక్ 6 ప్యాక్ అన్ని ప్యాకులే. ఖండబలం. ఇంకా బుద్ధిబలం. ఎస్, కరెక్ట్. ఎన్ని బలాలే, ఏ ఒక్కటి కాదన్ను. ఖండబలం ఉంది, ధనబలం ఉంది, బుద్ధిబలం ఉంది, దీన్ని మనోబలం అంటారు. ఇంకా ఆత్మబలం ఉంది, ఆత్మబలం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిందంటే, దేవుని ప్రజలు, ఒక విశ్వాసి, సంఘము, లేక నువ్వే ఎలా ఉండాలంటే, నీవు శక్తివంతమైన జీవితము జీవించాలంటే నీ బలాన్ని వాడాలి. ఇక్కడ నేను మీకు కొన్ని రకమైనటువంటి బలాల గురించి జ్ఞాపకం చేస్తా. వివరించేదానికి సమయం కాదు, కానీ జస్ట్ జ్ఞాపకం చేస్తా. మొదటి బలం ఏంటంటే విల్ పవర్. విల్ పవర్ ఎప్పుడు విన్నారా? విల్ పవర్ అంటే ఏంటంటే మనోబలము చెప్పచ్చు. రెండవది ఏంటంటే ఇది పట్టుదల, స్ట్రాంగ్ విల్. స్ట్రాంగ్ విల్ ఉంటుంది కొంతమందికి. నేను ఆ ఉద్యోగమే కొట్టాలా, స్ట్రాంగ్ విల్. ఈ మార్కులు సంపాదించాలా, స్ట్రాంగ్ విల్. అమ్మాయినే పెళ్లి చేసుకోవాలా, ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలా, తర్వాత సంగతి ఏందో తగ్గలేను, కానీ స్ట్రాంగ్ విల్ అనమాట. అమ్మా నాన్న ఎంత చెప్పినా కూడా నో, డోంట్ కేర్, నా స్ట్రాంగ్ విల్ అది. అలాంటి విల్ పవర్ అనేటటువంటిది, విల్ పవర్ అనేది ఒక ఎనర్జీ. రెండవది ఫీలింగ్స్ కూడా ఒక శక్తి. తెలుసు మీకు? అర్థమవుతా? మీకు ఫీలింగ్స్లో కూడా ఏముంది? ఉందా? ఎట్లా? తల్లి బిడ్డ మీద ఎంతో ప్రేమ పెంచుకుంటుంది, అది కూడా ఒక బలమే. అందుకని ఆ బిడ్డ చిన్న బాధపడినా ఓర్చుకోలేదు, కన్నీరు కారిస్తే చూడను లేదు.
అయ్యో నాన్న అని పైకెత్తుకొని బుజ్జగించి ఏదో చేసి కన్నీరు తుడిచడానికి ప్రయత్నం చేస్తుంది. అది ప్రేమలో ఉండేటువంటి పవర్. అది దానికి వ్యతిరేకంగా చూస్తే పగ, ఇంకా ద్వేషములో కూడా పవర్ ఉంది. అది చెడు 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 శక్తి. అది వీడికి దెబ్బ కొట్టాలా, ఏదో విధంగా నష్టపరచాలన్నటువంటి అది కూడా ఒక ఈవిల్ పవర్గా, ఎనర్జీగా అది పనిచేస్తుంటుంది. అలాగే చెప్పాలంటే ఇది ఆ ఫీలింగ్స్ వచ్చే పవర్. మూడవది మనం చూసినట్లయితే ఇంకా చెప్పాలంటే ఆలోచన బలం ఉంది. ఆలోచన తెలుసా? ఆలోచన దేంతో కూడిందంటే అది జ్ఞానంతో కూడినటువంటి అనమాట. ఇంటలెక్చువల్ జ్ఞానముతో, డబ్బు లేకపోయినా కూడా జ్ఞానముతో అభివృద్ధి పొందే వాళ్ళు ఉన్నారు. అదొక బలం, జ్ఞాన బలం. కొంతమంది ఏమీ లేని పరిస్థితుల్లో, అనగా ఎవరు చెప్పనటువంటి విషయాలు, ఎవరు మాట్లాడిన విషయాలు వాళ్ళు ఊహిస్తారు. అంటే ఏం చేస్తారంటే సృష్టిస్తారనమాట. సృష్టించుకునే శక్తి వారికి అది ఉంటుందన్నమాట. సృష్టించుట, నూతన. అందుకనే ఇన్వెన్షన్స్, కొత్తవి కొనుక్కుంటారు కదా. కొత్తవి ఒకరితో ఒకరు మాట్లాడటం ఎట్లా ఉంటుంది? టెలిఫోన్ కనుక్కున్నారు. మనిషి పక్షిలాగా ఆకాశంలో ఎగిరితే ఎలా ఉంటుంది ఊహించుకున్నారు. పక్షిలాగా రైట్ సోదరులు విమానం కనుక్కున్నారు. అర్థమైందా? ఇంత కూడా ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి అది ఒక మరి చెప్పాలంటే అది ఒక బలం లాంటిది అనమాట. ఎటువంటి బలం అంటే అది క్రియేటివ్ పవర్, ఇమాజినేషన్స్, ఆలోచన చేసుకొని చేసేవన్నమాట. ఏమి తోచినప్పుడు కొత్తగా ఆలోచించి ఇలా చేస్తే ఎలా ఉంటుందని చేసే పని అది కదా. అలాంటి బలం, శక్తి కూడా మనకు దేవుడు ఇచ్చాడు. అలాగే లాజిక్ అంటే అర్థం ఏంటంటే పరిశోధించేటటువంటి తలంపులు. ఎలా పరిశోధిస్తారు? లాజికల్గా ఆలోచిస్తారు. మీకు అందరికీ తెలుసు, ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన పేరు సర్ ఐజక్ న్యూటన్. ఎవరండి? సర్ ఐజక్ న్యూటన్. ఏం కనుక్కున్నాడు ఆయన? ఏమా? గ్రావిటేషన్. యూనివర్సల్ గ్రావిటేషన్ లా, భూమి ఆకాశ సిద్ధాంతం కనుగొన్నాడు. ఎప్పుడు కనుగొన్నాడు? ఇయర్ చెప్పండి. 1686 గూగుల్ చెప్పింది, నాకు తెలియదు. 1686లో సర్ ఐజక్ న్యూటను ఏం కనుక్కున్నాడు? భూమికి గ్రావిటేషన్ పవర్ ఉందో ఎందుకు తెలుసుకున్నాడు? ఎవరు చెప్పారు? అంతమంది మనకి చదివాడా? చెప్పండి అమ్మా, కొంచెం మాట్లాడండి. చదవలే. ఎట్లా జరిగింది అది? ఏమా? యాపిల్ చెట్టు దగ్గర పడుకున్నట్ట అది. అందుకని ఒక ఆయన చెప్పాడు, 3 యాపిళ్ళు ఉన్నాయి మనకి. ఒకటి మా ఆదాం తిన్న యాపిల్, ఒకటి సర్ ఐజక్ న్యూటన్ కలుపుకున్నటువంటి భూమి ఆకాశ సిద్ధాంతం బయలుపరిచిన యాపిల్, రెండోది ఇదిగో, ఇది 3వ యాపిల్. ఇది మనం ఇప్పుడు నాశనం చేసేదంతా, చెడ్డగా వాడుకుంటే చేసేదంతా కూడా ఏంటంటే ఇదిగో ఈ యాపిల్. వాస్తవమే, భయంకరంగా ఉంది లోకం. సరే, ఇంతకీ ఎట్లా తెలుసుకున్నాడంటే ఆయన చెట్టు కింద పడుకొని ఉన్నాడు. పైనుంచి యాపిల్ పండు కింద పడింది. పడితే పైనుంచి కింద పడింది, అంతేగా అనుకోలే. ఇది ఎందుకు కింద పడింది? ఇది ఎందుకు పైకి పోవచ్చుగా. చూసారా? లాజిక్. అది ఆలోచనలో ఒక విశిష్టమైనటువంటి ఆలోచనతో లాజికల్గా ఈ సర్ ఐజక్ న్యూటన్ ఆలోచించి ఏం చేశాడంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని తెలుసు. ఇది ఒక బలం. మీరు కూడా ప్రతిదీ కూడా ఊరికే అట్టని కూడా కాదు, లాజికల్గా మీ శక్తిని వాడితే కొత్త విషయాలు మీరు తెలుసుకోవడానికి, కనుగొనడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక శక్తి ఏంటంటే ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే ఒక తీవ్రమైనటువంటి పట్టుదల, ఆసక్తి. ప్యాషన్. చదువులో బలమైనటువంటి తీవ్రమైన పట్టుదల కావాలి, ఆసక్తి కావాలి. అట్లుంటేనే నువ్వు జయిస్తావు, మంచి మార్కులు వస్తాయి.
దీన్ని ఏమంటారంటే డెడికేషన్. నువ్వు చేసే పనికి ఎలా ఉండాలంటే ఒక డెడికేషన్ చేసుకోవాలి, అర్పణ చేసుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప ఫలితాలు సంపాదించగలవు. అప్పుడే నీ ఎనర్జీ బలముగా పనిచేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పే ఒక మంచి జనరల్ వర్డ్ ఏంటంటే, మీలో చాలా రకాలటువంటి ఎనర్జెటిక్ పవర్స్ ఉన్నాయి, కానీ మీరు దాన్ని ఏం చేస్తున్నారు? కాముగా పెట్టేశారు. చాలా కాముగా ఉన్నారు మీరు. దాన్ని మీరు బలముగా ఉపయోగించగలిగితే, ఆ ఎనర్జీని వాడి దేవుని కొరకై జీవించగలిగితే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయండి. తమ దేవుని ఎరుగువారు, చెప్పండి, బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. చెప్పాలి పలుస్తారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. బలము కలిగి ఎవరు చేస్తారా పని? దేవుని ఎరుగుట. దేవుని ఉన్నటువంటి ఎనర్జెటిక్ పవర్స్ ఏమున్నాయో వాటిని స్వతంత్రించుకుంటే యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. నువ్వు ఒక ప్రత్యేక వ్యక్తిగా మారిపోతావు. ఈరోజు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ఈ ఫ్యాన్కి కరెంటు పవర్ పెట్టేట్టుగా పెట్టున్నాను, కానీ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్. కొంతమంది ఫస్ట్ బటన్ కూడా వేసుకోరు, నార్మల్ స్పీడ్ కూడా పెట్టుకోరండి. ఇంకా కొంతమంది పరిస్థితి ఏంటంటే స్విచ్ ఆన్ చేయరు, నొక్కరు. ఉన్నావా బొమ్మ అంటే ఉన్నాను, ఎందుకున్నావు? ఉన్నాను అంతే. ఇదే సంఘంలో ఈరోజు అనేక పరిస్థితి అంటే నిజం అనిపిస్తుంది. వీఆర్ హియర్ బ్రదర్, ఉన్నాం. ఏం చేస్తున్నావు అంటే ఏమీ లేదయ్యా, ఏమీ లేదు, నథింగ్. నిష్ప్రయోజకంగా మనం నిలబడుతున్నాం పిల్లలు. అందుకనే సంఘము ఎలా ఉండాలంటే బలము కలిగి అంటే అర్థం ఏంటి? నీకు ఇచ్చినటువంటి సప్లై ఆఫ్ ఎనర్జీ, ఆ యొక్క శక్తిని నువ్వు ప్రయోగిస్తేనే నీ బలము ఏదో ఒక స్థాయిలో అది బయటకు వస్తుంది. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రజలారా, మీ లోపల నేను ఆత్మ సంబంధమైనటువంటి ఎనర్జెటిక్ పవర్స్ నీకు పెట్టాను. ఉంది లోపల. కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్ మార్కులు రావరంటే వాళ్ళు దాన్ని ఏమంటారు? తెలివితక్కువలు కాదండి. వాళ్ళు ఆ తెలివి ఉన్నా కూడా దానికి పదును పెట్టరనమాట. ఒళ్ళు బతకం. దానికి ఒక ఉదాహరణ నేనే, ఏమనుకోబాకండి. ఎట్టో ప్రభు తెలుసుకుని ఎంఏబీ అది వేరే సంగతి. సైదాపురం హై స్కూల్ చదివినప్పుడు నేను చదివేట్టుంటుందంటే, రేపు పాస్ మార్క్ ఎంతరా? 30, 35 అంత వస్తే చాలనే చదివేది, అంతే. నా ఆశ ఏంటంటే 35 మార్క్స్ నా గోల్, అంతే. కానీ దేవుడు నాలో ఎంత కెపాసిటీ పెట్టి చెప్పంటారా? నేను చదవలేదు, కానీ ఇది మాత్రం చెప్పగలను. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం లోపల పెట్టాడు, కానీ దానిని వాడుకోలేదండి. ఆ ఎనర్జీని నేను స్ట్రెంగ్త్గా మార్చుకోలేకపోయాను. ఎనర్జీ ఈజ్ దేర్, బట్ ఐఎమ్ అనేబుల్ టు యూస్ మై ఎనర్జెటిక్ పవర్స్. అయితే ఇక్కడ మీకు చెప్పే ఇంకొక హెచ్చరిక ఏంటంటే, లోకంలో చాలామంది ఈవిల్ పవర్స్తో జీవించడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా హెచ్చరికిస్తున్నాను. ఈవిల్ పవర్స్ అర్థమవుతుందా? ఈవిల్ పవర్స్, ఎనర్జీ ఫ్రమ్ డెవిల్ ఉంది, దాని మీద డిపెండ్ అవుతున్నారు. అందుకనే మంత్రాలు నేర్చుకోండి, ధ్యానం నేర్చుకోండి, ఈ పూజ చేసుకోండి, ఆ పూజ చేసుకోండి,
జ్యోతిష్యంలో చూసుకోండి. ఏంటదంతా? లోకస్తులు చేసేటటువంటి పని. ఈవిల్ పవర్స్ని వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సౌలు కూడా ఒకసారి దేవుడు మాట్లాడి ఆపేస్తే కన్నపిశాచి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందులో పవర్ ఉంది లేదా చెప్పండి? దెర్ ఇస్ గాడ్స్ పవర్ ఒకవైపు, ఇంకొక వైపు డెవిల్స్ పవర్. కొంతమంది దేవుని బిడ్డలు చేతకనప్పుడు డెవిల్కే సేకరిస్తారు, రహస్యంకి వెళ్ళిపోతారు. ఎక్కడికి వచ్చి వెళ్ళిపోయి ఎందుకు అంటే కొంతమంది బిడ్డలు పుట్టంగానే ఎప్పుడు పుట్టాడు, ఏ రోజు పుట్టాడు, ఏ గంటలో ఏ నిమిషంలో పుట్టాడో రాసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికే మీకు తెలుసు కదా, అయ్యా మా అబ్బాయి మా మనవడు పుట్టాడు, ఆయన చూడాల. అది ఏం పవర్? అది ఈవిల్ పవర్స్. అది కూడా ఉంది. అపవాది కూడా శక్తి లేదు చెప్పలే, శక్తి ఉంది వాడికి. వాడిని ఆశ్రయిస్తే వాడు కూడా కొన్ని కోరికలు తీరుస్తూనే ఉన్నాడు. లేకపోతే చాలామంది కాలేడుగా లోకంలో కదండి. ఏమండి అంతా చూసొచ్చి బ్రదరు దేవుడు ఆస్వాదించండి, మా అమ్మాయి లేకపోతే మా అబ్బాయికి ఒక కూతురు పుట్టింది, నాకు మనవరాలు పుట్టింది, మనడు పుట్టాడు, ఆ స్తుతి కూడిక. ఎడబొచ్చావు? లోకము యొక్క మాంత్రిక తత్వం వచ్చేటువంటి శక్తిని ఆశ్రయిస్తున్నారు. దేవుని శక్తి కరువైందా? కాల, సమృద్ధిగా ఉంది. కానీ ఈరోజు దేవుని ప్రజలు చేసే పని ఏంటంటే దైవికమైన ఎనర్జెటిక్ పవర్స్ ఎక్కడుంది, ఎలా పొందుకోవాలి, ఎలా జీవించాలనే దాని మీద మనసే లేదు. అందుకని నేను ఇంకొక ఆదివారం ఒక విశ్వాస యొక్క ఎనర్జెటిక్ పవర్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎలా పొందుకోవాలి, ఎలా వాడాలనేది నేను తర్వాత చెప్తాను. జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్గా మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుడు నీకు నాకు ఆత్మ సంబంధించినటువంటి శక్తిని అనుగ్రహించి ఉన్నాడు. కోరుకుంటే ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అవి వాడితే నువ్వు బలమైన సాధనంగా దేవుని కొరకు నువ్వు జీవించగల అవకాశం కూడా నీకు దేవుడు ఇస్తున్నాడు. కానీ మళ్ళా చెప్తున్నాను, 3 పూట్ల బిర్యానీ తిని పడుకోవడమే నీకు తెలుస్తుంది, కానీ ఆ ఎనర్జీని శక్తిగా బలముగా కన్వర్ట్ చేసుకొని పనిచేసే మనసు నీకు లేదు. అందుకనే ఒబెసిటీ బాడీలు పెరిగిపోతున్నాయి. తినడమే 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 తినడమే. ఎంత నీ వయసు అంటే 6 ఏళ్ళు. ఏనుకోబాకండి, చాలామంది పిల్లలు ఈ రోజుల్లో ఒబెసిటీ స్థూలకాయంతో బాధపడుతున్నారు. కూర్చోలేరు, లేరు, నడవంగదు. ఇప్పుడు మీ ముసలోడు నడవంతా కష్టపడుతున్నాం, కానీ పిల్లోడు అంగమంటే కష్టపడుతున్నాడు. మమ్మీ డాడీ తీయమంటున్నాడు. ప్లే గ్రౌండ్స్ లేవు. ఇదే ప్లే గ్రౌండ్, టకటకట కొట్టుకోండి, ఇదే ఆట. శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్ లేవు. చిన్నప్పుడే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. యుక్త వయసులోనే హార్ట్ స్ట్రోక్స్ చనిపోతున్నారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఎనర్జీ ఉంది, బట్ నాట్ కన్వర్టెడ్ ఇంటూ స్ట్రెంగ్త్. ఎనర్జీ పెంచుకున్నావు ఏంటి ఉపయోగం ఏంటి? నీ శరీరంగా ఏంటి లాభం? డబ్బు కూడా ఒక పవర్ అని చెప్పాను, ధనబలం. లక్షలు 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 కోట్లు 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 పెంచుకున్నావు, పైసా ఒక్కడికి ఇవ్వడం. ₹1 ఖర్చు పెట్టావు, దేవునికి ఇవ్వలేవు. దీనులకు బీదలకు అనాథులకు ఇవ్వలేవు. ఏం చేసుకుంటావు దాన్ని? అకౌంట్లో చూసుకొని సంతోషపడమే, పిసినారితనంతో జీవించడమే పిల్లరా. సో ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ప్రాముఖ్య సత్యం ఏంటంటే సంఘము శక్తి కలిగి బలమును ఏం చేయాలా? ప్రదర్శించాలి. మళ్ళీ చెప్తాను, మీకు ఇంకా ఉదాహరణ చెప్తాను, పర్లేదు. ఇప్పుడు ఒకవేళ ఇది ఒక బుక్ తీసుకోండి, మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నా. డబ్బులు అడగబాకండి, ఒకవేళ చెప్పినా కూడా. ₹1,00,000. ఏంటి ఛాలెంజ్ అంటే మీలో ఎవరైనా ఒకరు వచ్చి
ఒక్కసారి అంటే పుస్తకం రెండుగా చిరిగిపోవాలి. చేస్తారా? ఎందుకు చేయరు? అంత శక్తి లేదు. ఇప్పుడు ఇది చింపాలంటే దీన్ని చింపగల శక్తి నాకు ఉండాలి. ఆ శక్తిని ఏం చేయాలి? వాడాలి. శక్తి నాకు ఉండొచ్చు, చించను, ఏ లాభం లేదు, ₹1,00,000 నాకు రావు. సో ఇక్కడ తేడా గమనించండి. ఎనర్జెటిక్ పవర్స్, ఈవిల్ పవర్స్ ఉన్నాయి, ఈవిల్ ఎనర్జీస్ ఉన్నాయి, అలాగే గాడ్స్ ఎనర్జీ ఉంది, దైవిక శక్తి ఉన్నది. నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు నీకు సాతాను ఇచ్చే శక్తి, ఓహో నేను బాగున్నాను, ఇది నాకు సహాయపడింది, ఆ పండితుడు జ్యోతిషం నాకు సహాయపడింది, ఆ వార ఫలాలు నాకు సహాయపడ్డాయి, ఈ దినఫలాలు నాకు సహాయపడ్డాయి, గ్రహ ఫలాలు ఇంకేదంటారు, ఏది రాసులు, ఇవన్నీ చూసుకొని అనుకుంటారు. కానీ అంటే కొంతమంది ఉన్నారు అలాగా. అవి నీకు క్షేమ కలిగించవు, నష్టానికి దారితీస్తాయి. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, నీలో ఉన్నటువంటి బలము వాడాలంటే నీకేం కావాలి? ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? శక్తి కావలేను. శక్తి పొందుకోవాలి. శక్తిని వాడితేనే అది బలముగా ప్రదర్శించబడుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చెప్పాను కదా, టైం లేదు కాబట్టి ఈ పరిచయంతో నేను ముగిస్తాను. అయితే ఒక లేఖన భాగం మీకు చూపించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, దేవుడు ఎంత మంచోడండి. ఇక్కడ మీకు 2 పదాలు వచ్చాయా? మహాశక్తి. ఆయన యందు ఏమైండాలి? రెండిటికి కనెక్షన్ ఉంది. సంఘమా, సహోదరుడా, సహోదరి, ఎవరి బిడ్డలారా, ప్రభు యొక్క మహాశక్తిని మీరు అనుభవించాలి. మళ్ళీ చెప్తున్నాం, నెక్స్ట్ సండే, అవతల ఆదివారం, మేబీ 15వ తేదీ ఆదివారం కావచ్చు, ఈ శక్తి, ఈ పవర్, ఎనర్జెటిక్ పవర్ ఎలా పొందగలవో, అదని ఎలా వాడాలో దేవుడిచ్చిన వాక్యముతో నేను మీకు బోధించడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఇక్కడ ఎఫెసీ 6:10, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై. ఎందుకు మహాశక్తి ఎందుకు కావాలి నీకు? బలవంతులై మీరు పోరాడాలి. 11, మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులైనట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. కాబట్టి ఇక్కడ అపవాదిని ఎదిరించాలి, దురాత్మలతో పోరాడాలి అంటే దేవుని యొక్క మహాశక్తి నీవు పొందుకోవాలి. ఈరోజు ఏమైపోయిందంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని విశ్వాసులు పెరిగిపోయారు ఈ రోజుల్లో. పవర్లెస్ చర్చ్ ఈజ్ యూజ్లెస్ చర్చ్. శక్తి లేని సంఘము నిష్ప్రయోజక సంఘమే కాదా? నో ఎనర్జీ, సో నో స్ట్రెంగ్త్. దేవుని పని ఎందుకు చేయలేకపోతున్నావు? ఎనర్జీ పొందేవా? స్పిరిచువల్ ఎనర్జీ, ఆత్మీయమైన శక్తిని పొందుకున్నారా? లేదండి. ఇంకేం పని చేస్తానికి? నీ బలం ఎట్లా వాడతావు? ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆ బలము? వేస్ట్. ప్రభువు సంఘాన్ని బలహీనమైన సంఘంగా చూడాలని ఆశించలేదు, కానీ బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఇంకొక మాట చూపించి ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథములో 105వ కీర్తన గ్రంథం 105, Psalm 105, 4వ వచనం చూడండి. ఏమంటాడు? యెహోవాను వెతుకుడి, ఆయన బలను వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెతుకుడి. సో ఇక్కడ ఈ మధ్యాహ్నం మీకు నేను జ్ఞాపకం చేసే ఒకే ఒక అంశం ఏంటంటే, నువ్వు బలము కలిగి ఉండాలంటే, పెళ్లి కుమార్తె, యేసుప్రభు పెళ్లి కుమార్తెగా బలమును వస్త్రంగా ధరించుకునే వ్యక్తి నువ్వు పనిచేయాలంటే నీ వెనకాల ఏం రావాలి? ఎనర్జీ కావాలి,
శక్తి కావాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, ఫ్యాన్ పనిచేయడానికి ఏం కావాలి? ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ పనిచేయాలి. బలముగా అంటే స్లో ఉంది, మీడియం ఉంది, హై స్పీడ్, అది బలం ఉపయోగించడం. జీరో కూడా ఉంది, ఆఫ్. ఎనర్జీ ఇస్ దేర్, బట్ స్విచ్ మోడ్ ఆఫ్లో ఉంది. చాలామంది ఆఫ్లో ఉన్నారు. దేవుని శక్తి తక్కువే కాదు, ఆపెట్టుకున్నారు. ఎందుకైనా మనకి ఇవన్నీ చచ్చిపోయిన తర్వాత చేస్తారా దేవుని పని? చెప్పండి. చనిపోయిన తర్వాత నువ్వు నేను చేసేది ఏమీ లేదు, సున్నా. ఏం బతికే 4 రోజులు ప్రభు కోసం బలము కలిగి పనిచేయడం నీకు ఇష్టం లేదా? ఎవరు పెట్టారా? మనం ఎవరు పెట్టి అట్టయిపోయారంటే కాలేజీలో, హై స్కూల్లో అంతా వాళ్ళే హీరోలు అనమాట. అట్టయిపోతున్నారు. రేపు కాలేజీ అయిపోతే ఒక్కటి చూడరు మొహం. ఎందుకు ఈ లోక పరిస్థితులు వెంబడిస్తున్నారు మీరు అని అడుగుతున్నా కొంతమందిని. బీ హీరో ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు కొరకు మీరు శూరులుగా జీవించండి, లోకం కోసం కాదు. కాబట్టి ఈ అన్నప్పుడు యూ షుడ్ బీ ఎనర్జెటిక్, శక్తివంతమైనటువంటి విశ్వాసగా బ్రతకాలి తప్ప గాలి కొట్టుకోబోయే విశ్వాసగా జీవించడం అనేది దేవునికి అస్సలు ఇష్టం లేదు. దేవుని బాధ ఏంటంటే, అరే నాయనలారా, కుమారులారా, కుమార్తెలారా, ఎంత శక్తి నేను ఈ స్విచ్ బోర్డ్లో నిల్వ చేసి పెట్టాను. 3 ఫేజ్ ఉంది అక్కడ. అవసరమైతే మీకు ట్రాన్స్మిటర్ పెడితే ఇంకో హై వోల్టేజ్ వస్తుంది. బట్ రిసీవ్ చేసుకుంటావా? చేసుకొని అది వాడుతావా? అనేకులు దీనికరంగా నా రాజ్య విస్తరణ కొరకు వాడుతావా అంటే నీవిచ్చే జవాబు ఏంటి? సో ఎనర్జీ దేవుడిది. ఆ ఎనర్జీతో నీవు నేను బలము కలిగి దేవుని కొరకు సాక్షులుగా జీవించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించారు. చెప్పిన మాటలు పరిచయ మాటలు ఇవి. ఇంకా లోతైన సత్యాలు మనం నేర్చుకోవాలి, సాధకం చేయాలి. ఈ కొద్ది మాటలు మీకు అర్థమైతే ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు, నిజమే నీ శక్తి అపారమైనది. కొంతమంది ఇలా అంటారు, నేను అది పొందుకోలేకపోతున్నా, నాకు ఆ శక్తి దయచేయి. కొంతమంది శక్తి పొందుకున్నట్టుగా ఉన్నారు కానీ దాన్ని వాడడంలే. బలముగా నమ్మకంగా దేవుని కొరకై వాడుకోలేని వారు కొంతమంది ఉన్నారు. అనేకులు బలహీనంగా ఉన్నారు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం, మీలో అనేకులు బలహీనులైనారు, రోగులైనారు. నో పవర్, నో ఎనర్జీ, వీక్, అబౌట్ టు డై. బలహీనంగా ఉండి రోగగ్రస్తులై రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్న విశ్వాస జీవితం నీలో ఉందేమో ఒకసారి చూసుకో. చెక్ యువర్ సెల్ఫ్. ఇంకా ఎంతకాలం బలహీనంగా బ్రతుకుతాం? శక్తిహీనంగా బ్రతుకుతారు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనది మనం బలవంతులుగా జీవించాలి. ఎనర్జీ, దైవిక ఎనర్జీ పొందుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవిత సమస్యలను బట్టి ఈవిల్ ఎనర్జీని ఆశ్రయించావా? ఏమన్నా అపవాదికి నీ యొక్క ఆత్మను అమ్ముకున్నావేమో, అక్కడ నువ్వు పరిశోధన చేస్తున్నావు. జాగ్రత్త, అపవాది నీకు మేలు చేసినట్టుగా కనబడతాడు కానీ నేను నిండా ముంచేస్తాడు. నీ ఆత్మను నిత్య నరకాన్ని తీసుకుపోతాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడు చెప్తున్నాను నీకు, దైవాత్మతో నేను ప్రకటిస్తున్నావు. పిల్లారా, ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా సౌలు వలె మారవద్దు. నీవు కన్నపిశాచమును ఆశ్రయించవద్దు. దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుని వాగ్దానం చేదబట్టు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు, ప్రభు కొరకై నమ్మకంగా జీవించు. అర్పించుకున్నలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవముల దేవ, మీకు స్తోత్రాలు. ఈ మొదటి పునరుద్ధాన దినం ఈ జూన్ మాసంలో మా జీవిత విధానానికి వచ్చి మీరు అనేక సత్యాలు లేఖనాల ద్వారా
బయలుపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘము పెళ్లి కుమార్తెగా బలమును ఘనతను వస్త్రము ధరించుకొని ఉంటుందని, అలా ఉండాలని మీరు హెచ్చరించడానికి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో దైవికమైన శక్తి ఒకవైపు ఉన్నది, మరొక వైపు సాతానీయమైన శక్తులు కూడా చాలా ఉన్నాయి. ప్రభా, మేము మీ ప్రజలమైతే దైవికమైన శక్తి కలిగి బలముగా మీ కొరకై పనిచేయటకు, మిమ్మల్ని సేవించుటకు, అనేకులుగా మేము దీవెనకరంగా నిలబడగలటకు కృప దయచేయండి. ఈనాడు సంఘంలో అనేక మంది విశ్వాసులు బలహీనగా మారిపోతున్నారు, రోగులైపోతున్నారు, నిద్రిస్తూ ఉన్నారు. అయ్యా అయ్యా, మమ్మల్ని మేల్కొల్పండి, మమ్మల్ని సంధించండి, మమ్మల్ని దర్శించండి తండ్రి. మీ మహాశక్తితో మేము నింపబడే అనుభవం మాకు దయచేయండి. బలవంతులుగా జీవించే కృప మాకు దయచేయండి. మేము బలహీనమైండగానే మీరు మా కొరకు ప్రాణం పెట్టారని రోమా పత్రిక రాయబడి ఉంది. బలహీనమైండగా ప్రాణం పెట్టారంటే మేము బలవంతులు కావాలనే కదా నాయన మీరు ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, పరిశుద్ధాత్మ వరం ఇచ్చారు. ఇది మేము గ్రహించగలుగుతున్నామంటే అనేకులు ఆలోచించే శక్తి పరిస్థితులు లేవు, గ్రహించే శక్తి కూడా లేని వారుగా అనేకులు కనబడుతున్నారు. ప్రభువా, యవన బిడ్డలు సైతము లోక శక్తులలో అపవాద శక్తుల్లో కొట్టుకొని పోతున్నారు. ప్రభువా, దర్శించండి, మా కళ్ళు తెరవచ్చి నూతనపరచండి, యోగ్యమైన రీతిగా రెట్టులో పాత చేయడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.